చూసాను. ఎలా అనిపించింది? చాలా గొడవ, అసలు మా ఇంట్లో గొడవ జరుగుతుందేమో అని చాలా సేపు టీవీని నేను చాలా సైలెంట్ లో పెట్టుకున్నాను. భయం వేసింది. ఆ టైంలో అంత గొడవలు అరుపులు వస్తుంటే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అనుకుంటారు కదా. సో అందుకనే చాలా సేపు నేను ఆన్ అండ్ ఆఫ్ మ్యూట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు ఇప్పుడు గొడవ సోనియానే చేస్తుందా గొడవ మొత్తం? సోనియా ఎక్కడ చేసిందండి? సోనియా తన బుట్ట దగ్గర కూర్చుంది. గుడ్లు తెచ్చే వాళ్ళు ఎక్కువ గొడవలు చేస్తున్నారు. తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే ప్రేరణ. ఫస్ట్ తను విష్ణుప్రియాని లాగింది. ఆ లాగిన తర్వాత అంటే ఎప్పుడైతే పెద్ద గొడవ అయిందో దాని గురించే నేను చెప్తున్నాను. ఫస్ట్ విష్ణుప్రియాని తను లాగడం వల్ల, తను గట్టిగా అరవటం వల్ల సోనియా వచ్చింది. సోనియా వచ్చి తనని లాగటం వల్ల వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. అఖిల్ వచ్చాడు. సో ఈ లోపు అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ తట్టల్లోది ఎగ్స్ తీసుకోవాలనుకున్నారు. సో అఖిల్ వెళ్ళి వాళ్ళ తట్టలో ఎగ్ తీసుకున్నారు. సో అలా పెద్ద గొడవ అయింది. వీళ్ళ తట్టలు వాళ్ళు, వాళ్ళ తట్టలు వీళ్ళు, ఉన్న గుడ్లన్నీ ఇసిరేసుకున్నారు. అయితే రెడ్ గుడ్ ఎవరికి దొరికింది కదా, అఖిల్ కి దొరికింది. మరి అది చాలా సేపు నేను చూసాను. అయ్యో వీళ్ళు ఎవరు చూస్తారంటే నా ఫేవరెట్ అయితే అఖిల్. ఆ టీమ్ లో ఎవరున్నారు అనేది సెకండ్ నిఖిల్. సో నిఖిల్ వచ్చాడు, చూడాలి అనుకున్నా, వెళ్ళిపోయాడు. చూడలేదేమో అనుకున్నా, లోపలికి వెళ్ళి పాపం చాలా సిన్సియర్ గా రెడ్ గుడ్డు పడింది అనేసి అనగానే వెంటనే మన కిరాక్ సీత వెళ్ళి తీసుకురావాలి చూడకుండా తీసుకురా అనగానే వెళ్ళి తను చాలా సైలెంట్ గా వెళ్ళి గుడ్డు తీసుకుని పాకెట్ లో పెట్టుకుని వచ్చేసాడు. అయితే ఆ గుడ్డు వల్ల ఎవరైనా చీఫ్ అవుతారని బిగ్ బాస్ అన్నది కదా. బిగ్ బాస్ అన్నాడు కదా, చెప్పలేదు. గుడ్డు ఎవరికి ఇస్తావు? ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. బిగ్ బాస్ ఉల్టా పల్టా టైప్ కదా. నిఖిల్ ని గుడ్డు ఎవరికి ఇస్తావు అంటే నిఖిల్ ఎవరికి ఇస్తాను గుడ్డు? సోనియాకి ఇచ్చాడు. మెయిన్ అయితే ఇప్పుడు దాచిపెట్టారు. అది సోనియాకి ఇస్తే తను ఒక బ్లాక్ కవర్ లో దాచి పెట్టింది. అది ఎవరికి ఇస్తాడు అనేది క్లారిటీ. సోనియాకి ఇచ్చారు అలాంటి ప్రోమోలో. సోనియాకి ఇచ్చినట్టు ప్రోమోలో వచ్చింది. సోనియా ఏంటంటే మీ అభిప్రాయం ఏంటి? అందులో తనతో పాటు చాలా మంది ఆడారు. అట్లా ఎవరినైనా తను అలాగా ఏమంటారు దాన్ని హిప్నటైజ్ చేస్తుందేమో అనిపిస్తుంది. తనే హిప్నటైజ్ చేస్తుంది ప్రతి ఒక్కరిని. చేస్తుందని బయట అంటున్నారు. హిప్నటైజ్ చేసింది. ఆ తర్వాత పృథ్వీని చేసింది. ఎవరు కొంచెము ఫామ్ లోకి వస్తుంటే వాళ్ళని చేస్తుంది. అది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అమ్మాయి ఒక్క ముసుగు కాదు, 4-5 ముసుగులతో ఉంది. చాలా క్లియర్ గా తను అన్ని ప్రాక్టీస్ అంటే లా చేసింది కదా, మాత్రం ఉండాలేమో. స్కూల్ నుంచి వచ్చింది కాబట్టి లాజిక్స్ అన్ని మ్యాజిక్ లాగా వర్కౌట్ అవుతాయని అనుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అయితే అబ్బాయి ఎందుకు బిగ్ బాస్ మీద ఫైర్ అవుతున్నాడు? నేను వెళ్ళిపోతాను, నాకు ఇష్టం లేదు అంటున్నాడు. అంటే అసలు నిన్న అబ్బాయి ఏమన్నా ఆడాడా? అదే కదా, కనీసం తన గుడ్లు తను సేవ్ చేసుకోలేవు. ఏమన్నా అంటే నేను ఇలాగే కూర్చుంటా అని అన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? అదే కదా, అది ఇవాళ నాగార్జున గారు వచ్చి ఏం మాట్లాడతారని నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. అంటే తన టీమ్ కి తను ఒక కెప్టెన్ అయి ఉండి, ఐ మీన్ చీప్ అయి ఉండి తను గైడ్ చేయాల్సింది పోయి వాళ్ళు ఎంతో కష్టపడి, ఏమంటారు మన మణికంఠ 2 సార్లు పడిపోయాడు, దెబ్బ తగిలింది, తలకి దెబ్బ తగిలింది. అంత కష్టపడి వాళ్ళు తీసుకొచ్చిన గుడ్లని ఈయన కాపాడకపోతే ఎంత బాధ. రిలాక్స్ అయిపోతున్నాడు, కారు పైన పెట్టుకొని ప్రశాంతంగా కూర్చుంటున్నాడు. ఏమన్నా అంటే నేను చీఫ్, మీరెవరు నన్ను అడగటానికి? అన్నం కోసం బిగ్ బాస్ లో కొట్టుకున్నట్టుందని ఆయన అంటున్నాడు. ఏమనుకుంటున్నాడు సైకోనా? ఆయన ఇష్టం, అది ఆయన డబ్బులు ఇస్తున్నాడు. ఏమన్నా అంటాడు, నచ్చితే ఆడు, లేకపోతే వచ్చే బయటికి, అంతేగాని బయటకు వచ్చేసి ఛాన్స్ ఏమంటారు దాని గురించి అసలు సమస్య లేదు. ఎందుకంటే అతనికన్నా బెస్ట్ క్యాండిడేట్ శేఖర్ భాష. వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే బెస్ట్ క్యాండిడేట్ శేఖర్ భాష. అతనే వచ్చేగా లేంది అబ్బాయి ఎంతసేపు అండి. కంపేర్ టు శేఖర్ భాష ఎంటర్టైన్మెంట్ కూడా లేదు, ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు, మైండ్ సపోర్టింగ్ లేదు. టీమ్ ని ఎలా లీడ్ చేయాలి, ఒకటి దొంగతనం చేయాలా, మనం కడగాల, ఇదే చెప్తే చీఫ్ కాదు కదా. యూ హావ్ టు ఫైట్ ఫర్ యువర్ టీమ్. వాళ్ళ టీం అంతా ఫైట్ చేస్తున్నారు, ఈయన రిలాక్సింగ్ గా కూర్చుంటున్నాడు. నాకు అది మీనింగ్ లెస్ అనిపించింది. అగేన్స్ట్ అంటే తను చీఫ్ ఓన్లీ తన క్లాన్ కి మాత్రమే, బిగ్ బాస్ కి కాదు. తను బిగ్ బాస్ కి కూడా చీఫ్ ఏమో అనుకుంటున్నాడో ఏమో నాకు తెలియట్లేదు. అయితే అందరూ కొంతమంది పబ్లిక్ బయట ఏమంటున్నారంటే, ఒకప్పుడు శివాజీ గారు కూడా ఎలాగ ఆడారు, ఆ గేమ్ ఏమైనా ప్లే చేస్తున్నాడేమో అని అంటున్నారు బయట. శివాజీ గారికి ఈయనకి కంపారిజన్ ఏంటి? చేయొద్దా? అవసరం లేదు. ఆయన ఆడి మాట్లాడారు, ఈయన ఆడకుండా మాట్లాడుతున్నారు. మీరు అడిగే ముందు కూడా కొంచెం ఆలోచించి అడగండి. ఎక్కువ వాడుతున్నారని చెప్పేసి
ఉన్నదే కండబలం, బుర్ర లేదు, బుద్ధి లేదు. బాగానే మొత్తం ఇసిరేయకూడదు కదా. అదేంటంటే కండబలం మాత్రమే ఉండి ఏమంటారు బుద్ధి లేకపోయినా వేస్ట్. బుద్ధి ఉండి కండబలం లేకపోయినా పర్లేదేమో గానీ కండబలం ఉండి బుద్ధి లేకపోతే వేస్ట్. అండి ఈయన ఎందుకు కెమెరా ముందుకెళ్ళి ఏడుస్తున్నాడు, పక్క పోయి ఏడుస్తున్నాడు? నా ఫ్యామిలీ, నాది, నా ఇది, నా పిల్లలు. కెమెరా ముందు ఏడుస్తే అందరు చూస్తారని దాక్కునే వాట్ ఎవర్, ఎలాగైనా కెమెరాలు అయితే ఏడన్నా చుట్టూనే ఉంటాయి కదా. తనకి ఎక్కడ ఏడవాలో తెలియట్లా, ఎక్కడ ఏడ్చినా అందరు కనిపించేస్తాడని ఆయనకి తెలియట్లేదేమో. అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాల్గొనుకుంటున్నాడేమో పాపం మణికంఠ. నిన్న అలా ఏడుస్తూ ఉంటే నేను అప్పుడెప్పుడు ఒక చిన్న రీల్ చూసాను. చిన్న పిల్లోడు వెళ్ళి దాక్కున్నానని చెప్పేసి అలానే దాక్కుంటాడు ఒక కార్నర్ లో, వెనక నుంచి అందరు చూస్తారని వాడికి తెలీదు. సో అదే ఇన్సిడెంట్ గుర్తొచ్చింది నాకు. చాలా చైల్డిష్ గా అనిపించాడు మణికంఠ. విష్ణుప్రియ గేమ్ ఎలా అనిపిస్తుంది? విష్ణుప్రియ బాగానే ఆడుతుంది, బట్ విష్ణుప్రియ మాత్రమే కాదు, ఎవరైనా సరే ఒక గేమ్ ఆడేటప్పుడు అరుపులు కేకలు లేకుండా ఆడితే కొంచెం చూసే ఆడియన్స్ కైనా క్లారిటీ ఉంటది. అరుపులంటే గుర్తొచ్చిన ప్రేరణ ఏంది? ప్రేరణ అదే అక్కడికే వస్తుంది. మీరు అడగలేదు కాబట్టి నేను చెప్పలేదు. ఆ ప్రేరణ కూడా ఎందుకు అరవడం, ఎందుకు అలా అరవడం వల్లనే కదా వీళ్ళు డిస్క్వాలిఫై చేశారు. నిదానంగా ప్రశాంతంగా ఆడుకుంటే ఆమె ఉండేది కదా, తన టీం కి ఒక పెద్ద సపోర్టే కదా అమ్మాయి. అబ్బాయిని తీయకుండా ప్రేరణని ఎందుకు తీశారు? తనే ఆడుతుంది కాబట్టి. ఒకవేళ ఈ వీక్ ఏమైనా ప్రేరణ కూడా బయటకు వచ్చే ఆప్షన్ ఉందంటారా? ఎలిమినేషన్ అవ్వే ఆప్షన్ చెప్పలేమండి. అంటే వాళ్ళు ఆడే స్కిల్స్ ని బట్టి అరవడం ఒక్కటే కాదు, బిగ్ బాస్ హౌస్ అన్ని ఉండాలి. లైక్ ఒక ఏమంటారు దాన్ని, ఉగాది పచ్చడిలా ఉండాలి. అలా అయితేనే బిగ్ బాస్ హౌస్ లో ఉంటారు. ఒకే పులుపున్న, కారం ఒకటే ఉన్నా, చేదు ఒకటే ఉన్నా దేనికి పనికిరాదు. థ్యాంక్ యూ మేడం. షడ్రుచులు ఉండాలి. థ్యాంక్ యూ.